హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు భద్రాచలం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ భద్రాచలం అనేది రామాయణంలో మనకు జరిగినటువంటి సన్నివేశాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ రామాయణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క శంఖ చక్రం ధరించిన రాముడి యొక్క ఈ అవతారాన్ని మనకి ఇక్కడ కోవిల్లో వెలుస్తున్నది. 17వ శతాబ్దానికి చెందిన కంచెల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం దక్షిణ భారతదేశం యొక్క అయోధ్యగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న ప్రాంతం అనేది రామాయణము నిజంగా జరిగింది అనే సన్నివేశాలన్నీ మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఇక్కడ సీతమ్మ వారు ఆరవేసిన చీరలు, బర్ణశాలలో రావణాసుడు సీతమ్మ వారిని లంకకు తీసుకువెళ్ళిన సన్నివేశం, ఇవన్నీ మనకి చూడడం అనేది జరుగుతుంది. అయితే ఇది గోదావరిలో ప్రతి ఒక్కరు ఇలాగా జ్యోతిని వెలిగించి వదలడం అనేది జరుగుతుంది. పవిత్రమైన గోదావరిలో స్నానం చేసి ఆ భద్రాద్రి రాముణ్ణి దర్శించుకోవడానికి మేమంతా ఫ్యామిలీతో పాటు వెళ్ళాము. అయితే ఇక్కడ వైకుంఠ ద్వారాలు, తర్వాత శ్రీ సీతారాముని యొక్క కళ్యాణం జరిగే మండపం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడికి ఎంతో మంది మ్యారేజ్లు కూడా చేసుకుంటారు. ఇక్కడ ఈ వైకుంఠ ద్వారం అనేది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఓపెన్ చేస్తారు. పవిత్రమైన గోదావరికి ఇక్కడ బోటు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొంతమంది డైరెక్ట్ బస్సులకు వస్తూ ఉంటారు, కొంతమంది గోదావరి మీద వెళ్ళి పాపకొండలు ఇవన్నీ చూసి బోటు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ బోటు ప్రయాణం 1300 వరకు అవుతుంది. ఇక్కడ నుండి బర్ణశాలకు ఒక 150 రూపాయలు తీసుకుంటారు తీసుకువెళ్ళి తీసుకురావడానికి. ఈ టెంపుల్ కానిండి బర్ణశాల అనేది 15 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఆ వెళ్ళే మార్గంలో ఇది వచ్చి వైకుంఠ ద్వారము. ఈ ద్వారం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇక్కడ కొత్త కొత్త వాహనాలన్నీ ఓపెన్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ఇది కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం అనేది రాముల వారి కళ్యాణానికి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి మండపం. వేలాది మంది భక్తులకు ఒకేసారి అన్న సంతర్పణ మరియు ఇక్కడ అన్న సంతర్పణ అనేది పెడుతూ ఉంటారు. టికెట్లు అనేవి కొండపైన ఇస్తారు. ఒకేసారి 500-600 పైన మనుషులకు అన్న సంతర్పణ. ఇది సీతమ్మ వారి యొక్క ఆరేసిన చీరలు. ఇవి రాక్షసుని లక్ష్మణుడు ముక్కులు చెవులు కోసారు కదా, దానికి చిహ్నంగా రాళ్ళను దానిపైన చెల్లి మనుషులకు ఎవరికి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని ఇక్కడ పెట్టారు. ఇది సీతమ్మ వారు ఆరేసిన చీరను చూడడానికి, రాముల వారి యొక్క కండువును ఆరవేసిన ప్రాంతాన్ని చూడడానికి, తర్వాత ఇక్కడ పసుపు కుంకాలు రాళ్ళు అనేవి ఒక రాయి కుంకుమ రూపంలోని, ఒక రాయి పసుపు రూపంలో ఉంటుందని అక్కడ అవి కూడా అమ్ముతూ ఉంటారు. మనం కొనుక్కోవడానికి 50 రూపీస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.